జెడ్పీహెచ్ఎస్ టిఆర్ పురం పాఠశాలకి 2024-2025 సంవత్సరానికి స్వాగతము, సుస్వాగతము. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఎస్ఎంసి సభ్యులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం మా పాఠశాల తరపున. ఈ సంవత్సరంలో అనేక కార్యాలు, మంచి కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు ఒక్కొక్కటిగా మనము వీక్షిస్తాము. మొదటగా ఎండిఎం చైర్పర్సన్ ఎం పైని గారిచే ఎండిఎంను పర్యవేక్షించి ఆయన అనేక సమస్యలు సరిచేశారు. ఆగస్టు 15న జెండా పండుగ సందర్భంలో జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా 75 అడుగుల జాతీయ జెండాను ఊరేగించడం జరిగింది. ఇలాగే తెలుగు ఉత్సవాలు మనోహరంగా పాఠశాలలో జరిగింది. సెప్టెంబర్ 5న పిల్లలచే ఉపాధ్యాయుల దినోత్సవం చాలా చక్కగా జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేను సుధాకర్ సారు వినూత్నంగా జరిగించారు. అలాగే ఓజోన్ డేను కూడా. చిత్తూరు యంగ్ అండ్ డైనమిక్ హరీష్ సారు గారిచే ఎన్ఎన్ఎంఎస్ మెటీరియల్స్ అందజేయడం జరిగినది. టీచర్స్ చిల్డ్రన్స్ డేను వివిధ కళలతో నిర్వహించారు. రాష్ట్రంలో మొదటిసారిగా పేపర్లెస్ ఎగ్జామ్స్ ఏటీఏ సంస్థ వారు మన పాఠశాలలో నిర్వహించారు. అలాగే బడిలో స్వచ్ఛతా కార్యక్రమాలు జరిగాయి. పిల్లల్లో పరీక్షా భయాన్ని పోగొట్టి పరీక్షపై చర్చ కార్యక్రమాలు జరిగాయి. దయగల హృదయమే దేవాలయం అంటారు. అలా దయగలిగిన శ్రీ బాబురాజు, మోహన్ రాజు, శ్రీ లింగరాజు ఏటీఏ సంస్థ వారు గ్రంథాలయ వస్తువులు ఇచ్చి దాదాపు 3 లక్షల రూపాయల మదింపుతో ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో మన యొక్క జీడి నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీ టీడీపీ ఇన్ఛార్జి శ్రీ చిట్టిబాబు సారు, అలాగనే సుందర్రాజు సారు, బాబురాజు సారు, మోహన్ రాజు సారు, ఎంఈఓలు, స్పందన ఫౌండేషన్ శ్యామల మేడం గారు, ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు, ఎస్టీ యూనియన్ గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వీక్షించి గ్రంథాలయాన్ని, ఇంకా అలాగనే గణిత ప్రయోగశాలను, అలాగే సైన్స్ యొక్క ప్రయోగశాలను ప్రారంభించి అందులో ఉన్నటువంటి పుస్తకాలను వీక్షించారు. ఇంకా మన స్పందన ఫౌండేషన్ మేడం గారు కూడా మనకు ఆట వస్తువులను బహుకరించారు. అనుకూల వైఖరిని పెంచుతూ విలేజ్ టూర్కు వెళ్ళడం జరిగింది. నరసింహాపురం కొండల్లోని వాటర్ ఫాల్స్ను మేము సందర్శించాము. అక్కడ చెప్పలేని అనుభూతిని పొందాము. అక్కడ పిల్లలు చాలా ఉత్సాహంగా ప్రకృతిని చూసి సంతోషించడం జరిగినది. ఇంకా నేషనల్ ఓటర్స్ డే పోటీల్లో కాన్స్టిట్యూషన్ స్థాయిలో అభినయ ఫస్ట్ రావడం జరిగింది. అలాగనే అభినయ వేరే దానిలో కూడా మొదటి ర్యాంక్ రావడం జరిగినది. జిల్లా స్థాయిలోనే ఫస్ట్ రావడం కూడా జరిగినది. ఇంకా బడిలో మనకు ఆటల దినోత్సవం జరిగింది. ఎంఈఓ2 మేడం గారు, గిరిజా మేడం గారు, సుధాకర్ సార్చే ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి. ప్లెడ్జు, ఎంఈఓ స్పీచ్లు, వివిధ ఆటలు వీక్షించాము. పిల్లలు బహు ఉల్లాసంగా ఎన్నో ఆటలు ఆడారు. హెచ్ఓమ పీడి సహాయంతో చెస్ టోర్నమెంట్ పాఠశాలలో జరిగింది. బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. బడి నుంచి దాదాపు 30 మందికి పైగా జోనల్ గేమ్స్కి వెళ్ళారు. అక్కడ మంచి బహుమతులు పొందారు. అలాగే సైన్స్ దినోత్సవం వివిధ నాటికలతో జరిగాయి. బడిలో మహిళా సిబ్బందిని ఉమెన్స్ డే రోజు చాలా చక్కగా సన్మానించడం జరిగింది. బడిలో ఫేర్వెల్స్ కార్యక్రమము జరిగినది. అందులో పిల్లల్ని చాలా సంతోషంగా దుఃఖ వాతావరణంలో కూడా నడిపించారు. ఇంకా పాఠశాలలో ఆర్ట్, కాలిగ్రఫీ, పోస్ట్ కార్డ్స్ పోటీలు నిర్వహించారు. ఇందుకు పిఓ సారు, అలాగని ఎంఓ సారు వచ్చి బహుమతులు ఇవ్వడం జరిగినది. బీరువాలను స్టిక్కరింగ్ చేయడం జరిగినది. తర్వాత మ్యాథ్స్, సైన్స్ డే యాక్టివిటీస్ రోజుకో క్లాసు వాడకాన్ని ఎంఓ సారు వీక్షించారు. అలాగనే లింగరాజ్ సార్ గారు పంపించినటువంటి పుస్తకాలను రోజు మేము వినియోగిస్తూ ఉన్నాము. శ్రీ సుందర్రాజ్ సారు ధన ఖర్చుతో సుందర్రాజు కళామందిరాన్ని, ఆడిటోరియాన్ని ప్రారంభించారు.
అలాగనే ఉషారాణి మేడం సరస్వతి విగ్రహానికి ప్లైవుడ్ వర్క్ చేయించారు. ఏట్రియా సంస్థ వారు సరస్వతి విగ్రహాన్ని మనకు బహుకరించడం జరిగినది. జన విజ్ఞాన వేదిక నేత జి సుధాకర్ సారు బడిలోను, గిరిలోను, గ్రౌండ్లోను, కొండల్లోనూ మొక్కలు నాటించారు. ఆ మొక్కలు పాఠశాలలో కలకలలాడుతూ ఉన్నాయి. ఇంకా చాలా చక్కగా అందరినీ మోటివేట్ చేయించి చెట్లు నాటే క్రమం చేశారు. మన స్కూల్లో గ్రౌండ్ లెవెల్ని పెయింటింగ్ చేయడం జరిగింది. అలాగే ఇన్వర్టర్ విజయం ఇన్స్టిట్యూషన్ వారు మనకు ఇవ్వడం జరిగినది. ఇంకా గణిత కార్యక్రమాలు మన పాఠశాలలో చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. అద్భుతంగా 100 ఫార్ములాలు అలాగనే కృత్యాలు చాలా చక్కగా జరిగాయి. ఇంకొకటి క్యూబ్ను ఈక్వల్ చేయడం అనే కార్యక్రమం కూడా మన పాఠశాలలో చాలా చక్కగా సామ్యుయేలు 2 నిమిషాల లోపలనే దాన్ని పూర్తి చేయడం జరిగినది. ఇన్ని కార్యాలు ఏట్రియా సంస్థ వల్ల అనేక మంది మనకు శిక్షణ ఇవ్వడం వల్లే జరిగినది. థ్యాంక్ యూ.